పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడబోతుంది. ఈ విషయాన్ని ఇంకా నిర్మాత ఎం దయాకర్ రావు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిలిం నగర్ లో ఈ వార్త విశేషంగా చక్కర్లు కొడుతోంది. బ్రిటిషర్స్ మొఘలాయి చక్రవర్తుల కాలానికి సంబంధించిన చారిత్రక కథతో ఏఎం రత్నం సమర్పణలో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తొలి భాగం దాదాపు పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ పై ఓ కీలక ఘట్టాన్ని రాజస్థాన్ లో చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. దానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో అనివార్యంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేయబోతున్నారని సమాచారం. ఆ ఎపిసోడ్ లేకుండానే సినిమాను విడుదల చేయాలని కూడా మేకర్స్ భావించారట. అయితే అత్యంత కీలకమైన ఆ ఘట్టం లేకుండా విడుదల చేస్తే అభిమానులు నిరాశపడే ఆస్కారం ఉందని భావించి దానికంటే విడుదలను వాయిదా వేయడమే బెటర్ అనుకున్నారట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా దాదాపు పూర్తి చేసిన ఈ బృందం ఈ చిత్రాన్ని ఇప్పుడు ముందు అనుకున్న మార్చి 28న కాకుండా మే 9న విడుదల చేస్తుందట. నిజానికి కొంతకాలంగా హరిహర వీరమల్లు సినిమా మార్చి 28న రాకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ తేదీలలో నితిన్ రాబిన్ హుడ్, సంగీత్ శోభన్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ లను ఆ చిత్రాల నిర్మాతలు విడుదల చేయడానికి సిద్ధపడ్డారని తెలిసింది. కానీ మొన్నటి వరకు హరిహర వీరమల్లు చిత్ర సమర్పకులు ఏఎం రత్నం మార్చి 28న తమ చిత్రం వస్తుందని పోస్టర్స్ ద్వారా తెలిపారు. మార్చి చివరి వారంతో ఈ 2 సినిమాలతో పాటు మోహన్ లాల్, పృథ్వీరాజ్ మలయాళ చిత్రం ఎంపరాన్, విక్రమ్ తమిళ చిత్రం వీరధీర శూరన్ 2 కూడా తెలుగులో డబ్ అయి విడుదల కానున్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు విడుదల వాయిదా పడిందని తెలియడంతో వీరందరూ హ్యాపీ. అయితే హరిహర వీరమల్లు సినిమా మే 9న విడుదల కాబోతుందనే వార్తలలో నిజం ఉంటే మాత్రం ఇప్పటికే ఆ డేట్ ను బ్లాక్ చేసుకున్న ఇద్దరు నిర్మాతలు కాస్త ఇబ్బంది పడాల్సిందే. సంక్రాంతి బరిలోకి విశ్వంబరాతో దిగాల్సిన మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు దారి ఇచ్చి తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో విశ్వంబర మేకర్స్ తమ చిత్రాన్ని మే 9కి వాయిదా వేశారు. ఎందుకంటే మే 9 చిరంజీవికి కలిసొచ్చిన రోజు. ఆయన నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఆ తేదీనే విడుదలయ్యి ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి విశ్వంబర మరోసారి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే ప్రస్తుతం రవితేజ తన 75వ చిత్రం మాస్ జాతర చేస్తున్నారు. ఇది కూడా సంక్రాంతికి రావాల్సిన మూవీ. కానీ రవితేజకు యాక్సిడెంట్ కావడంతో షూటింగ్ లేట్ అయింది. దీన్ని కూడా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి ఇప్పుడు వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చూస్తూ నాగవంశి, త్రివిక్రమ్ తమ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ మూవీ మీద వేయలేని పరిస్థితి. సో ఈ రకంగా హరిహర వీరమల్లు విడుదల వాయిదా కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని కలిగిస్తోంది. Please subscribe to Cineflix India. Thank you. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe Cineflix India. Please subscribe Cineflix India.